ఓరుగల్లు ప్రజలు ఏ పనికి శ్రీకారం చుట్టాలన్నా కూడా దాన్ని భద్రకాళి అమ్మవారి సన్నిధి నుండి ప్రారంభిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఏర్పడుతున్నటువంటి కూల్చివేతలకు ప్రజల్ని ఏడిపించేటువంటి కార్యానికి ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి సన్నిధి నుండే శ్రీకారం చుట్టడం చాలా దురదృష్టకరం. అమ్మవారి సన్నిధిని ఆనుకున్నటువంటి ప్రదేశంలో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపార సముదాయాలను కూల్చడము చాలా దుర్మార్గం. ఇది అమ్మవారి సన్నిధి నుండి ఒక్క అడుగు ముందుకేసి ఒక్క ఇల్లు కూల్చినా కూడా వరంగల్ అగ్నిగుండం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పీకి పందిరేయడమే అభివృద్ధి అయిపోయింది. కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కున్నాయి. హైదరాబాద్ లో ప్రారంభించినటువంటి కూల్చివేతలు ఇప్పుడు జిల్లాలో చేరుకున్నాయి. 30 ఏళ్ల నుండి అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి సన్నిధిలో చిన్న చిన్న వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకుని బతుకులెల్లదీస్తున్నటువంటి అభాగ్యుల యొక్క ఆ సముదాయాలను కూల్చి వాళ్ళను రోడ్డున పడేయడం ఎంతవరకు సబబు అని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మామూలుగా మన ఇంటి ముందు పిచ్చుకలు గూడు ఏర్పాటు చేసుకుంటే ఆ గూడును మనం చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కూడా పెద్దవాళ్ళు అది పాపం జరుగుతుంది దానికి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ గూడును చెదరగొట్టొద్దు అని చెప్పి హెచ్చరిస్తారు. అలాంటిది పేద ప్రజలు 30 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి ఇళ్లను వేసుకున్నటువంటి గుడిసెలను పట్టాలున్నా కూడా కూల్చాలని కుట్ర చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. పొద్దాకా పనికి పోయి సాయంత్రం వచ్చి కాలు జాపుకొని పడుకోవడానికి ఒక 40 గజాల్లో వాళ్ళు చిన్న కట్టడాలు ఏర్పాటు చేసుకుంటే ఇట్లనే చేసి వాటిని కూల్చాలని కుట్ర చేయడం ఇది చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. ఎక్కడెవరికి దిక్కు లేనప్పుడు అమ్మవారి దిక్కు అవుతారు. అందుకే అమ్మవారిని నమ్ముకొని ఆడ చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆడ పక్కన గుడిసెలు వేసుకొని వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకు అన్ని పర్మిషన్లున్నా పట్టాలున్నా సర్వ హక్కులున్నా కూడా వారం రోజుల నుంచి వాళ్ళకు మంచినీళ్ళు ఆపేస్తారు, 4 రోజుల నుంచి కరెంట్ ఆపేస్తారు. అంటే పొమ్మన లేక వాళ్ళను పొగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ బంద్ చేస్తే వాళ్ళే ఖాళీ చేసుకుని వెళ్ళిపోతారు. లేదా బెదిరించైనా పోలీసులను పెట్టాలైనా మొత్తం కూల్చివేయాలని ఒక కుట్ర జరుగుతున్నది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. అందరికీ దిక్కైనటువంటి అభాగ్యులకు దిక్కైనటువంటి అమ్మవారు కూడా దీన్ని సహించరని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఒకవేళ గనక మీరు అర్ధరాత్రి వచ్చి మీరు బెదిరించి అదిరించి పోలీస్ బందోబస్తును పెట్టి మీరు గనక ఒకవేళ అక్కడ గుడిసెలను కూలిస్తే ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయమే పునరావాస కేంద్రం అవుతుంది. మీ కాంగ్రెస్ భవనే పునరావాస కేంద్రం అవుతుంది. వరంగల్లో గుడిసెల్లో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడిస్తారు, అక్కడనే ఉంటారు. వాళ్ళు మీ కాంగ్రెస్ భవన్ లో చొరబడతారు, అక్కడనే ఉంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వరంగల్, కాజీపేట, హనుమకొండలో ఉన్నటువంటి ఒక్క గుడిసెను కూల్చినా ఒక్క ఇల్లును కూల్చినా కూడా మీ కాంగ్రెస్ భవన్ ను కూల్చడం ఖాయం. దానికి ఓరుగల్లు ప్రజలే కథానాయకులు అవుతారు. ప్రజలే కథం దొక్కి కాంగ్రెస్ భవన్ ను ముట్టడించి కాంగ్రెస్ భవన్ ను కూల్స్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రయత్నాన్ని మానుకోవాలా. ఒకవేళ మీకు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ జాగా అవసరమైతే ప్రజల్ని ఒప్పించండి, మెప్పించి వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేసిన తర్వాత దాని తర్వాత మీ ప్రయత్నాలు కొనసాగించండి. కానీ మీరేదో బెదిరించి అదిరించి మా ప్రభుత్వం ఉంది కదా మేము ఏమైనా చేస్తామని మీరు విర్రవీగితే మీరు ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నారనేటువంటి వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ప్రజలైతే మిమ్మల్ని గెలిపించిందో, ప్రజలైతే మిమ్మల్ని ప్రభుత్వంలో తీసుకొచ్చిందో ఆ ఓరుగల్లు ప్రజలే మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం.